వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. మీరు ఒకే అమౌంట్ తోటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్ఫ్లేషన్ ద్వారా మీరు నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఎస్ఐపి అనేది మీరు 10 ఇయర్స్ కానీ లేదా 20 ఇయర్స్ కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఒక లంసమ్ అనేది ఏర్పాటవుతుంది. సో ఇక్కడ మీకు వచ్చేటువంటి కార్పస్లో ఇన్ఫ్లేషన్ మనకు 8% వరకు వెళ్ళిపోతుంది. సో మనకు ఇండియన్ ఇన్ఫ్లేషన్ అనేది 8% అయితే ఉంటుంది. మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన యావరేజ్గా మనకు 12% రిటర్న్స్ అయితే వస్తాయి. సో మనకు వచ్చినటువంటి 12% రిటర్న్స్లో నుంచి 8% ఇన్ఫ్లేషన్ కనుక తీసేసినట్లయితే మనకు ఓన్లీ 4% మాత్రమే మనము గెయిన్ చేయగలుగుతాము. సో ఈ ఇన్ఫ్లేషన్ని మనం తట్టుకోవాలన్నట్లయితే ప్రతి ఇయర్ మనకు స్టెప్ అప్ ఎస్ఐపి కనుక చేసినట్లయితే ఈ ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయొచ్చు. సో ప్రతి ఇయర్ మనకు శాలరీ హైక్ అవుతుంది, లేదా మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ మీకు వచ్చేటువంటి ఇన్కమ్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది మినిమం 5 to 10% వరకు పెరుగుతూ ఉంటుంది. సో మీకు వచ్చేటువంటి ఈ ఎక్స్ట్రా అమౌంట్ని స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారా మీరు ఎస్ఐపి చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మీ గోల్ని రీచ్ అవుతారు, అట్లాగే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తారు. ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ మనకు 8% ఉన్నటువంటి ఈ ఇన్ఫ్లేషన్ని ఎవ్రీ ఇయర్ మనము 8% లేదా 10% స్టెప్ అప్ ఎస్ఐపి కనుక చేసినట్లయితే ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తాము. మీరు అనుకున్నటువంటి గోల్ని ఈజీగా రీచ్ అవుతారు. Thank you for watching this video.